ఉంది చూసారా, ఇది వచ్చేసి కోడ్ 6 అనమాట, అంటే చిట్టి రెడ్ చిప్ అనమాట. ఇది వేసినామంటే ఎట్లా వస్తుందంటే పాప్స్ అండ్ బ్యాంగ్స్ నా వాళ్ళైతే లిటరల్గా అవ్వట్లేదు, అంత ఘోరంగా వస్తుంది. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏషియన్ వ్లాగ్స్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామో తెలుసా? మనం వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో మనమైతే హైదరాబాద్ ఫైనల్గా రీచ్ అయిపోయాము. మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ వీడియోలో మనకైతే ఫ్లైట్ క్యాన్సిల్ అయిన దానివల్ల మళ్ళీ మనమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామని. ఈ రోజు కూడా నేను అందుకే బ్లాగ్ అయితే దిగేది, ఎందుకంటే మళ్ళీ క్యాన్సిల్ అయిందంటే ఆడ మళ్ళీ ఇంకోసారి బ్లాగ్ వీపీ అయిపోతామని చెప్పేసి మనమైతే డైరెక్ట్గా హైదరాబాద్ దగ్గరికి అయితే ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడే అయితే నేను స్టార్ట్ చేసుకున్నాం. సో జశ్వంత్ అయితే వెళ్ళేసి మంచిగా లెమన్ టీ పట్టుకొచ్చేదానికి నీలోఫర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. మనమైతే జస్ట్ ఇప్పుడే మొత్తం హెల్మెట్ అంతా సెటప్ చేసి పెట్టుకునేసాము. అండ్ ఇప్పుడు మనతో పాటు వచ్చేసి జశ్వంత్ వచ్చి జీటీ తీసుకొచ్చాడు. సో మనమైతే జీటీ తీసుకునేస్తాం. అండ్ సారీ ఫర్ ది కట్, మన చీకు అయితే నాకు కాల్ చేశాడు అనమాట. చీకు కూడా రీచ్ అయిపోయాడు ఎయిర్పోర్ట్కి. సో చీకుని మెయిన్గా పిలవడానికి గల రీజన్ ఏంటంటే, మన సూట్ కేసు ఉండేసి బైక్లో జీటీలో పట్టదు, వెనకాల కూర్చునేకే కష్టమైపోతుంది. సో అందుకనేసి మన చీకుని అయితే ఓలా ఎత్తుకురమ్మని చెప్పా. వాళ్ళ ఇంటికాడ పెట్టేసి ఇఫ్ పాసిబుల్ కార్లో వెళ్ళిపోదాం, లేదంటే కూడా అక్కడే సూట్ కేసు వెళ్ళేసి మనమైతే బైక్ తీసుకొని నాగోల్కి వెళ్ళిపోతాము. గైస్, జీటీ మన దగ్గర అయితే ఉందన్నమాట. జీటీ బీగాలు అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని తీసుకునేసి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ నాగోల్ దగ్గరికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈ బండికి ఈరోజు అయితే మేము టైర్ మారపిస్తున్నాం. దాని తర్వాత దీనికి కోడింగ్ అనేది ఒక చిప్ ఉందన్నమాట మన దగ్గర. రోబోట్కి రెడ్ చిప్ ఎలాగో దీనికి ఒక చిప్ ఉంది, ఆ చిప్ని అయితే మళ్ళీ పెడతామన్నమాట. సో బయలుదేరదామా? ఆల్రెడీ దీంట్లో ఎర్ర చిప్ ఉందన్నమాట, బట్ మనం మళ్ళీ పీకి మళ్ళీ పెడతాం. సౌండ్ చాలా డిఫరెంట్ ఉంది, గుద్ద బొగలుంది. ఈ బండిని డీయాక్సిలేట్ చేయాలంటే భయం అవుతుంది. చూస్తున్నారా ఎట్లా వస్తుందో? ఎయిర్పోర్ట్ అసలే ఇది. ఎవడైనా చూసాడు అనుకోండి, గన్నులు కాల్చుకుంటే ఎవడిపోతున్నాడు అనుకుంటారు, అట్లుంది సౌండ్. కొంచెం దాటిన తర్వాత నేనైతే చూపిస్తాను దీన్ని. లిటరలీ నిజం చెప్పాలంటే ఇంతలా వస్తుంది అనుకోలే నేను. క్రేజీ ఉంది గైస్. ఎట్లా నన్ను కూడా ఒక జీటీ కొని కోడ్ 6 వేయించేసి పక్కన పెట్టుకోమంటారా? నాకు ఎప్పటి నుంచో జీటీ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీ అందరికీ తెలుసు, ప్రీవియస్గా కూడా నా దగ్గర ఒక జీటీ ఉన్నింది, బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల దాన్ని అయితే అమ్మేశాను, తెలుసు కదా. సో మళ్ళీ ఇంకొక జీటీ తీసుకునేంత ధైర్యం లేదు. ట్రయంఫ్ది కొత్తగా అయితే వస్తుందన్నమాట, 660cc. సో సేమ్ కెఫే రేసర్ 660 వస్తుందని రూమర్స్ ఉన్నాయి. ఇఫ్ అది వచ్చిందంటే ఫస్ట్ దాన్ని తీసుకునేస్తా. చలో మరి. బాయ్, పీపీఎఫ్ లేసిపోయింది. ఉంది ఉంది, పీపీఎఫ్ ఉందిరా. చిప్ ఆఫ్ అయిపోయింది. Z9కి ఇట్లా లాగుతాం కదా, ఇట్లా లాగే వచ్చేసింది. స్టిక్కరింగ్ వేయించచ్చులే. ఇప్పుడే ఇట్లా తీసా కదా, Z9 అలవాటు కదా, Z9కి ఇట్లా ఫ్లిప్ చేస్తాం. ఇట్లా ఫుల్ ట్యాంక్ బట్టి చేసినాం. సో గైస్, కాస్త చిల్ అవుదామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడికి ఏదైనా మంచిగా జ్యూస్ తాగుదామనేసి. దానికైనా బెటర్ మజ్జిగ తీసుకోవడం బెటర్ అనుకుంటా. కాదురా, యోగట్ తింటావు నువ్వు? వద్దా? అయినా అదేంద్రా, అది సౌండ్ అంత వస్తుంది అసలు, నిజంగా పాప్స్ వస్తూనే ఉంది. నేను స్లోగా పోదాం అనుకున్నా కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, చెవు నొప్పి వస్తుంది తెలుసా. వినడానికి బాగుంది కానీ పక్కనోడికి ఏంది పరిస్థితి, ఫ్రస్ట్రేషన్ రాదా? ఇప్పుడు మనమైతే జశ్వంత్ అయితే ఇంటికా డ్రాప్ చేసి మన ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయిపోదాము. ఇంటికి వెళ్ళి అట్లా చెప్పేసాము, ఇట్లా వచ్చాము హైదరాబాద్కి అని ఒక మాట చెప్పేసామంటే సెట్ అయిపోతుంది. ఇంకా కాస్త ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తున్నాను నేను. లంచ్ టైంలో కూడా షాప్స్ టైర్ మార్పించాలన్నా కొంచెం తిరిగేసి టైర్ మార్పించేసి ఈవినింగ్ బైక్ ఎత్తుకొని పోదాము.
మొత్తం హైటెక్ సిటీ అటుపక్క తిరుగుదాము. రాథోడ్ బాయ్ వచ్చి Z9 ఎత్తుకొచ్చేస్తాడు, జస్ట్ ఇంకొక 1 అవర్లో వస్తా అన్నాడు. నేను వెళ్ళి ఫోన్ చేస్తే తన ఇంటికి వచ్చేస్తాడు. సో వీల్ హ్యావ్ ఎ Z900 GT. ఇఫ్ పాసిబుల్ ఐ మీట్ మై యూట్యూబర్ ఫ్రెండ్స్. సో వాళ్ళ బైక్స్ కూడా మన దగ్గర అయితే ఉంటుంది. బట్ నేనైతే దీనే తోలుతా, లేకపోతే రాథోడ్ బై Z9 తీసుకునేస్తా. రాథోడ్ బై Z9కి అయితే ఫుల్ సిస్టమ్ ఉంది, అది ఇంకా క్రేజీ ఉంటుంది. మొత్తానికి చెప్పాలంటే నాకు నా తిరుపతిలో కన్నా నాకు హైదరాబాద్లో ఫ్రెండ్సే బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే హోమ్ టౌన్లో ఫ్రెండ్స్ అంతా ఏమంటారు, ఎవరి పార్టీ వాళ్ళు బిజీ అయిపోయారు అండ్ అంతగా కూడా నాతో లేరు. ప్రతి ఒక్కరు వాళ్ళ పనుల్లో బయటికి వెళ్ళిపోయినారు. మా ఊర్లో ఎవరు లేరు. సో హైదరాబాద్ వచ్చానంటే నాకు ఇక్కడ కొంచెం క్యాచ్మెంట్ బాగుంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐఎమ్ హ్యాపీ. సో తిరుపతిలో ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, కానీ వాళ్ళు ఎలా అంటే నా మైండ్ సెట్కి వాళ్ళ మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వైబ్ అనేది మ్యాచ్ కాదు. ఇక్కడ వచ్చేసి బైకింగ్ మీద ప్యాషన్ ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉండడం ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సీక్వెన్స్ ఏమంటారు, గొడవలు కానీ ఏం కానీ రావు అండ్ ఎవ్రీథింగ్ అర్థం చేసుకుంటారు. ఎవరికైతే ఒకే టైప్ ఆఫ్ ప్యాషన్ ఉంటుందో వాళ్ళ మైండ్ సెట్స్ చాలా బాగా మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు నాకు బైక్స్ అండ్ కార్స్ మీద చాలా ఇష్టం. సో నేను వాటి కోసం ఎంత లెంత్ కన్నా వెళ్తాను, ఎంతసేపు అన్న తోలి, లైక్ వాటి కోసం ఐ విల్ సాక్రిఫైస్ మై సెల్ఫ్. బట్ వేరే వాళ్ళు అలా ఉండరు కదా, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి ఉంటాయి. వెహికల్స్ మీద అంత ప్రయారిటీస్ ఉండవు వాళ్ళకి. సో అక్కడ కొద్దిగా డిఫరెన్సెస్ వస్తాయి. బట్ హైదరాబాద్లో నాకు అలాంటి వాళ్ళు లేరు. నేను ఎలాగైతే ఉన్నానో సేమ్ అదే మైండ్ సెట్లో పీపుల్ నాకు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అండ్ హైదరాబాద్ అనే కాదు, ఏ సిటీకి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు మన సబ్స్క్రైబర్స్ అలానే ఉంటారు. నాకు యాక్చువల్గా నా సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్రెండ్సే. నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్ని ఏదో నా ఫ్యాన్స్ అని నేను ట్రీట్ చేయను, ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తా. మీరు కావాలంటే నా ఇన్స్టాలో DM చేయండి. మీ దగ్గర ఎక్సెల్ ఉన్నా కూడా మీతో పాటు రైడ్కి వస్తాను నేను. మీరు కనుక నా వైబ్ కనుక మ్యాచ్ అయిపోయారంటే. పోలీస్ మామ క్లచ్ పట్టుకోకపోయింటే వాటికి మటాష్. బాబా గేర్ షిఫ్ట్ చేద్దామన్నా కూడా పాప్స్ అండ్ బ్యాంగ్స్. సేమ్ లైక్ లాస్ట్ టైం అనదర్ సబ్స్క్రైబర్. ఇదే బ్రో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునన్నా కాదు, ఓకే ఓకే అట్లే ఉంది బ్రో. ఇట్స్ ఓకే, పర్లేదు. ఇక్కడనే ఉంటారా మీరు? ఇక్కడ నేను తిరుపతి ఇప్పుడు జస్ట్ ఊరికేనే వచ్చిన. చూస్తుండే రెగ్యులర్గా మీరు అప్పుడు చేయి ఫ్రాక్చర్ అయినా కూడా ఒకసారి. అవును గైస్, ఇప్పుడు మనమైతే జీటీని తీసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, జనరల్ సర్వీస్ చేయించేదానికి. సో జనరల్ సర్వీస్ చేయించేటప్పుడు జనరల్గా కూడా నార్మల్ సర్వీస్ చేసినా కూడా భయంకరంగా రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రాబ్లం అవుతుంది కోడ్ 6 వల్ల. సో ఇది యాక్చువల్గా ఇది ఉంది చూసారా, ఇది వచ్చేసి కోడ్ 6 అనమాట, అంటే చిట్టి రెడ్ చిప్ అనమాట. ఇది వేసినామంటే ఎట్లా వస్తుందంటే పాప్స్ అండ్ బ్యాంగ్స్ నా వాళ్ళైతే లిటరల్గా అవ్వట్లేదు, అంత ఘోరంగా వస్తుంది. అండ్ నా రైట్ సైడ్ ఉంది చూసారా, ఇది వచ్చి స్టాక్ ECU అనమాట. ఇప్పుడు అయితే మనం స్టాక్ ECUని ఇన్స్టాల్ చేద్దాం. చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా షోరూమ్ దగ్గర తీసుకెళ్ళి బండిని అయితే టైరు, దాని తర్వాత మొత్తం అయితే జనరల్ సర్వీస్ చేయించేస్తాం బైక్ని. సో ఫస్ట్ ఇది మెయిన్, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక్కసారి సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనమైతే కోడ్ 6కి వచ్చేద్దాం. సో గైస్, దిస్ బైక్ ఈస్ కరెంట్లీ రన్నింగ్ ఆన్ ది స్టాక్ ECU. లైక్ లిటరలీ చెప్పాలంటే చాలా డిఫరెన్స్ ఉంది కోడ్ 6కి దీనికి. ఇప్పుడు బేసిక్గా నార్మల్ బైక్ ఎలాగ ఇంతకుముందు నేను రెగ్యులర్గా తోలే జీటీ ఎట్లుందో అట్లే ఉన్నింది. కోడ్ 6 అప్పుడు తెలుస్తూ ఉన్నింది. ఐ కుడ్ హియర్ ది డిఫరెన్స్. ఆ బీటింగ్లోనే చాలా డిఫరెన్స్ తెలిసేది. ఇప్పుడు నార్మల్ క్యాజువల్గానే ఉంది. బట్ బై ద వే ఇది వచ్చేసి జస్ట్ స్లిప్ ఆన్ RRP కాదు, ఫుల్ సిస్టమ్ RRP ఇది. సో హెడర్స్ కూడా చేంజ్ అయిపోయాయి కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది భయంకరంగా తెలుస్తుంది పర్ఫార్మెన్స్లో మనకి. మంచిగా బర్న్అవుట్ అయితే కొట్టేసిన తర్వాత షోరూమ్కి వెళ్ళి బండి పెట్టేద్దాం. లెట్స్ గో గైస్. ఆల్మోస్ట్ టైర్ మొత్తం అయితే థ్రెడ్స్ బయటకు వచ్చేసాయి కాబట్టి నేనైతే ఎక్కువ బర్న్అవుట్ కొట్టాను, జస్ట్ లైట్గా కొడతాను అనమాట. మనమైతే కొంచెం సక్సెస్ఫుల్గా లైట్గా బర్న్అవుట్ అయితే కొట్టామన్నమాట. సో అందుకనేసి మనమైతే వాడినైతే వచ్చామని చెప్పాము, ఎందుకంటే 2 పోయాం అనుకో ఆ టైర్ అయితే పగిలిపోద్ది ఇంకా. అందుకనేసి మనమైతే ఓలోలో వెళ్తున్నాము. ఏ చీకు, నీతోనే వచ్చేది దానుకుంటున్నాడు. ఏంది పోయాడు? బండిని అయితే ఇక్కడ పెట్టేసామన్నమాట సర్వీస్కి. ఇప్పుడు మనం వెళ్ళి లోపల ఒకసారి మాట్లాడేసి మనం అయితే తినడానికి వెళ్ళిపోతాం. వేరే బండ్లు 2 బండ్లు ఉన్నాయి మనకి. సో లెట్స్ గో టాక్ టు ది షోరూమ్ పీపుల్. గైస్, మా ఫ్రెండ్స్ అందరూ నేను అంకుల్ అయిపోయాను అంటున్నారు. నిజంగా నేను అంకుల్ అయిపోయినా ఇట్లా స్విమ్మింగ్ చేసుకునేసి చాలా లావ్ అయిపోయానంట, అంకుల్ అయిపోయానంట. ఇది పరిస్థితి. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ టాక్. గైస్, మన బండి అయితే బయటికి రావడానికి ఇంకొక 1 to 1.5 hour పడుతుంది అనమాట.
సో ఇందాకే వెళ్ళేసి అయితే కొంచెం బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అయితే తినేసి వచ్చాము. సో ఇప్పుడు వెళ్ళి కాస్త మజ్జిగ తాగుతాం. ఈ ఎండ ఎట్లుందంటే బయట వాటర్ బాటిల్ 1 లీటర్ 2 లీటర్ తాగే కూడా సరిపోవడం లేదు. యాక్చువల్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను రోజుకి 1-2 లీటర్స్ మించి కూడా తాగడం లేదనమాట. సో ఈ రోజు రియలైజ్ అయ్యాను ఇలా ఇంత ఎఫెక్ట్ అయితే. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి భయంకరంగా తెలుస్తాను డీహైడ్రేషన్ ఏందో అనేసి. సో ఓలా అయితే తీసుకుంటా, నాకు జీటీ తోలే ఓపిక లేదు. సో ఓలా నెంబర్ చెప్పాడు, ఓలా తీసుకునేసి షాప్ దగ్గరికి వెళ్ళి మంచి వాటర్ తాగేద్దాం. బాయ్స్ మనం ఇప్పుడు ఓలా బండి ఎత్తేస్తున్నాం. సూపర్ బండి అనమాట ఇది ఓలా. కాకపోతే ఒక్కసారి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే బండిని ఎత్తి షోరూంలో ఒక 2 నెలలు 3 నెలలు పెట్టుకోవాలి, అది పరిస్థితి. బండి అయితే మంచిదే కానీ మనం చెప్పలేం సర్వీస్ విషయంలో, ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉందన్నమాట ఓలా. అది చూస్తుంటా ఖచ్చితంగా ఒక 100-200 బండ్లు ఉంటాయి బయటే రోడ్డు మీద, అన్ని సర్వీస్కి వచ్చేసినాయి దీనివి. షాప్ ఎక్కడ బాయ్? నేను బీగాలు ఆపుతున్నాను చూడు. అబ్బా హీరో. నిజంగా హార్ట్ అటాక్ వచ్చింది కదా, 2 నిమిషాలు భయం అవుతుంది కదా. అది సందురా, అది అట్టబోతున్నాడు వాడు. ఓలా అనుకున్నాడు పిల్లడు. అక్క కూల్ వాటర్ బాటిల్ ఉందా, ఒకటి ఇచ్చేక. సో గైస్ ఫైనల్గా మనమైతే జీటీని తీసుకొని బయటకు వచ్చేసాం అనమాట షోరూమ్ నుంచి. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:18 నైట్ అనమాట. సో మనం వచ్చేసి మంచి టైర్ మార్పించాం, బ్రేక్ ప్యాడ్స్ మార్పించాం అనమాట. సో ఇప్పుడు మనమైతే ఇక్కడి నుంచి రైడ్కి అయితే వెళ్తున్నాం, నైట్ రైడ్కి. సో ఈ వీడియో వచ్చేసి నేను 2 పార్ట్స్గా పెడుతున్నాను. సో ఇక్కడ వరకు అయితే వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2 అయితే రేపే నేనైతే రిలీజ్ చేస్తాను. సో సూపర్గా ఉండబోతుంది నైట్ రైడ్. మన GT 650 Code 6 అండ్ దాని తర్వాత మనకైతే ఆల్మోస్ట్ ఇంకొక సూపర్ బైక్స్ కూడా రాబోతున్నాయి. మనం చెప్పాం కదా రాథోడ్ బై Z900 విత్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, అన్నీ మనకైతే పార్ట్ 2లో కనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ రేపటి వీడియో కోసం రెడీగా ఉండండి. సీ యూ గైస్ సూన్.